తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలకు ఒకటే దరఖాస్తు. కానీ ఆ ఒక్క దరఖాస్తుపై 60 సందేహాలు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇస్తున్న దరఖాస్తులకు సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలున్నా ప్రభుత్వం వైపు నుంచి వాటిపై స్పష్టత, తగిన సమాధానం రావడం లేదు. రైతాంగానికి సంబంధించిన అంశాలను గమనిస్తే ఫారంలో బ్యాంక్ అకౌంట్ నెంబర్ నమోదుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో పథకాలు ఎలా అమలు చేస్తారంటూ అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల సాయం, రైతు భరోసా సాయం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల సాయం కింది అర్హులకు ఆ మొత్తాన్ని బ్యాంకులో నగదు బదిలీ పద్ధతిలో జమ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దరఖాస్తులో అకౌంట్ నెంబర్కు కాలం లేకపోవడంతో ప్రజలంతా విస్మయం వ్యక్తం చేశారు. ఈ హామీలను ఏ విధంగా అమలు చేస్తారని మొదటి రోజే అధికారులను ప్రజలు నిలదీశారు. సమాధానాలు చెప్పలేక అధికారులు కూడా చేతులెత్తేశారు. కౌలు రైతుల కాలంకు సంబంధించి సాగు చేస్తున్న భూమి సర్వే నెంబర్తో పాటు పాసు పుస్తకం వివరాలు కూడా దరఖాస్తులో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ భూ యజమానితో అధికారిక ఒప్పందం లేకుంటే సదరు వివరాలను ఏ విధంగా నమోదు చేయాలని పలువురు కౌలు రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఉపాధి హామీలో రైతు కూలీగా జాబ్ కార్డు ఉంటేనే ఏడాదికి ఇచ్చే 12,000 రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తులో ఉంది. దీంతో జాబ్ కార్డులు లేని కూలీలు దరఖాస్తు కౌంటర్ల వద్ద అధికారులతో గొడవ పడటం కనిపించింది. ఇప్పటికే రైతు బంధు తీసుకుంటున్న వారు కూడా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు స్పష్టతనివ్వలేదు.